చచ్చిన తల్లి రొమ్ములిక కొరుకుతూనే ఉన్నాడు. కన్న బిడ్డ తెగిన తల దొరక్క దొరికిన మొండిన దగ్గర ఓ కన్న తల్లి గుండెలు బాదుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే నీకు నవ్వు రావడం లేదా? ఏమైంది నీ నవ్వు? ఏమైంది నీ నవ్వు? నవ్వు, బాగా నవ్వు, బాగా నవ్వు. ఇంతమంది తగలబడ్డా నీ నవ్వు తగలడానికి వీల్లేదే. నవ్వవే, నవ్వు. నవ్వడం నీకు అలవాటేగా. ప్రాణం ఉన్న వాళ్ళ బాధలు చూసి నవ్వావు. ఇప్పుడు తగలబడిపోతున్న ప్రాణాలు చూసి నీ నవ్వు ఇంకా పెరగాలిగా. ఇక్కడ తగలబడిపోతున్నవి వాళ్ళ శరీరాలు, కానీ నీ ఆత్మ, నీ అంతరాత్మ ఎప్పుడో కాలి పొడిదైపోయింది. చచ్చిన ఆత్మతో బ్రతుకుతున్న శవాన్ని నువ్వు. నీ దారి నీకు తెలియదు, నీకు తెలియదు. తండ్రి ప్రపంచాన్ని చూపిస్తాడు, తల్లి జీవితం నేర్పిస్తుంది. కానీ తల్లికి తండ్రికి దూరమయ్యే అనాథగా బ్రతుకుతున్న నీకు ప్రపంచం అంటే నవ్వు, జీవితం అంటే నవ్వు. నువ్వేదో మరో ప్రపంచానికి దారి చూపించి పుణ్యభూమి నా దేశం అని కలలుగన్నా మహాత్ముల దారిలో నడుస్తావు అనుకున్నాను. కానీ అన్ని కలలుగానే మిగిల్చావు. విప్లవ జ్యోతి వెలిగించి దారి చూపడం నీకెలాగో చేత కాదు. కనీసం చావు చూతంగా వెలిగించు. అందులో నీ నవ్వులన్నీ తగలబెట్టు. ఈ ప్రపంచాన్ని తగలబెట్టి అందులో నువ్వు తగలబడు. నువ్వు తగలబడిపో. ఈ ప్రపంచాన్ని తగలబెట్టు. ఎవరు నువ్వు? హిందువా ముస్లింవా? మీరు హిందువులైతే నన్ను ముస్లిం అనుకుని చంపండి. మీరు ముస్లింలైతే నేను హిందువునని నరికి పారేయండి. భరత్, వాళ్ళ ఆఖరి నేను చూడలేనురా. ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా? లేదే, తీసుకెళ్ళరా. ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళు. వాళ్ళ కన్నీళ్లతో తీసుకెళ్ళు. వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా. వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారురా. ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా అని అడిగానా? లేదే, అడగకుండానే ఆశ్రయించాను. ఎందుకు? ఈ ప్రపంచంలో ఆకలి, చావు ఈ రెండేరా మనుషులందరి దగ్గరికి చేర్చేది. స్వార్థం, డబ్బు ఈ రెండేరా మానవత్వాన్ని చంపేసేది. మానవత్వాన్ని చంపేసే డబ్బు నాకెందుకురా? 10 మందికి ఉపయోగపడితే చాలరా. తీసుకెళ్ళి ఇచ్చేసారా. చిన్నతనంలో మా నాన్న పోయాడు. అందుకే నాకు తండ్రి మమకారం తెలియదు. ఈరోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది. నువ్వు పిసినారితనంతో కూడబెట్టిన నీ సొమ్మును చూశాను, కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను. ఈ క్షణం నుంచి నిన్ను నాన్న పిలుస్తా. నాన్న, ఏమన్నావురా? నన్నేమన్నా? నాన్న అన్నావు కదా? అవునరా, నేను నీకు నాన్ననే. నువ్వు నా కొడుకువి, నాకు పెద్ద కొడుకురా. నేను చస్తే రేపు నాకు తల కొని పెట్టేది నువ్వేరా. ఏంట్రా చూపు? పర్వాలేదు, కొట్టు. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది,
కొడితే చస్తాను. ఇంతకాలం నేను అర్థం చేసుకునేందుకు నేను చస్తేనే కొట్టు. నువ్వు చావకూడదురా. నా ఆయుష్ అంతా పోసుకుని బ్రతకాలి. ఏమిటి అందరూ ఎందుకు ఇలా మౌనంగా కూర్చున్నారు? ఆ? మాట్లాడండి, మిమ్మల్ని మాట్లాడండి. నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలేవు. బ్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి. చచ్చిన వాళ్ళ కోసం బ్రతికున్నంత కాలం ఇలాగే ఏడుస్తూ కూర్చుంటారా? కన్నీళ్లను నిప్పురవ్వలు చేసి అన్యాయాలను ఎదుర్కొంటారా? చెప్పండి. మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఈ రాజకీయ గుండాల కాళ్ళు చేతులు తలలు నరికి మసీదులకు దేవాలయాలకు తోరణాలు కట్టాలి. మనుషుల్ని మతాల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరి తలలో ఒకరు నరుకునే ఆటవిక నాగరికత సృష్టించిన నీచుల నెత్తులతో నరమేధం ఆపు నీ సోది. నిజం నీకు తెలుసా? తెలుసా? తెలియకుండా ఎందుకు నోటుకొచ్చేట్టు వాగుతావు? రా, ఇలా రా, అడుగు అడుగు. వీళ్ళని నా బిడ్డలను అడుగు. ఎవరు ఎవరు వాళ్ళమ్మ నిన్ను నా అన్యాయంగా నరికి చంపారో చెప్తారు. చెప్పండి రా, చెప్పండి. ఎవరు మీ అమ్మని అన్యాయంగా నరికి చంపారో చెప్పండి రా. వినపడిందా? వినపడిందా? హిందువులు హిందువులు చంపారు. రైట్. మంచంలో ఉచ్చబోసుకునే ఈ పిల్లలకు హిందువులు ముస్లింలను నేర్పింది ఎవరు? కనీసం వీళ్ళ పేర్లైనా వీళ్ళు సరిగ్గా చెప్పగలరా? లాగులు గుండీలు కూడా పెట్టుకోవడం చేతగాని పిల్లలకు వీళ్ళ తల్లి నరికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు? చెప్పి ఇస్మాయిల్. రైట్. ఇతను ఎవరు? రహీం. రహీం ఎవరు? ముస్లిం. 40 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి చేస్తున్న ముస్లిం. అవునా? ఈయనెవరు? భారతమ్మ. నీ పెళ్ళానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలిచ్చిన భారతమ్మ. తల్లి పాలకి మతం లేకపోతే ఆ పాలు తాగిన నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? రైట్. హిందువుల నెత్తురు ముస్లిం నెత్తురు ఏదో చెప్పు. ఏది హిందువుల నెత్తురు, ఏది ముస్లిం నెత్తురు? రుచి చెప్తావా? చూడు, వాసన పీల్చి చెప్తావా? పీల్చు. నేను హిందువులని మా అమ్మ కడుపులో 60 నెలలు, నువ్వు ముస్లిం అని 70 నెలలు ఉన్నావా? ఆకలిలో తేడా లేదు, అనుభవించే దరిద్రంలో తేడా లేదు, పెళ్ళాం దగ్గర సుఖం అనుభవించడంలో తేడా లేదు. కబీరేవా? హిందువా? కాదు. రాంభజన్ ఎందుకు చేశాడు? అల్లా బలాకరిగా అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు? వెంకటేశ్వర రెండో భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీరే అంటున్నారు. ఓ హిందూ ముస్లిం స్త్రీని పెళ్లాడితే మతం మారిందని మరి పిల్లలే పుట్టరా? నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకుని ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళం. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునేవాళ్ళం. దేవుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పెంచడానికి గాలి ఇచ్చాడు గాని తన్నుకు చావమని మతాలకు సృష్టించాడా? ఈ ప్రపంచంలో ఉన్న 2 మతాలు. ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం, 2 చచ్చిన వాళ్ళ మతం. ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని? ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని? అదే నిజమైతే మందిరాలు మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు, దేవుడిని పూడ్చిపెట్టిన స్థలాలు. భయ్యా, నన్ను క్షమించు భయ్యా. అయ్యో, శభాష్. శవాల్ని పిక్కు తినడానికి కుక్కలు, మోసుకెళ్ళడానికి గాడిదలు వచ్చాయి. శభాష్ శభాష్. వెంట పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు వచ్చారు. రేపు మీ ఫోటోలు పేపర్లో రావాలిగా. పీనుగుల మీద పిండాకుడు పొట్టాలు కట్టుకోవడానికి వచ్చారు. అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు, పదవి కోసం తల్లిని, చెల్లిని, పెళ్ళాన్ని తలచే డాఫర్లు. గాంధీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అల్లా అనలేదని మతాల కుంపట్లు కూడా వెలిగిస్తారు. ఆగండ్రా, ఇది మా నిరుపేదల పవిత్రమైన నెత్తులతో తడిసిన స్థలం. మీ పాపిష్టి పాదాలతో అపవిత్రం కావడానికి వీల్లేదు. మతం పేరుతో మీరు మనుషుల్ని విడదీస్తే మానవత్వం పేరుతో మేమంతా ఒక్కటవుతాం. విడదీసి పాలించి తెల్లవారి రీతిని మీరు అనుసరిస్తే విరగదీసి మిమ్మల్ని దారిలో పెడతాం. ఇదిగో భర్తబ్బయ్య, ఊరికే ఆవేశపడాల్సిన సమయం కాదు ఇది. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం. ఎంతసేపు నీ గోలు నీదే గాని మేము చెప్పేది వినిపించుకో. ఇదిగో మీ కన్నీళ్లు తోవడానికి, మీకు జరిగిన అన్యాయం మీద కమిషన్ వేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన ఇసాధకర సమయం ఇది. వాడి వాడి అరిగిపోయిన రికార్డు. రెడీమేడ్ చొక్కాల్లా రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దొంగక నీళ్లు మాకొద్దు. ఆపండి. ఇదిగో భర్తబ్బయ్య, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. మేము అహింసవాదు. మీరు అహింసవాదులైతే మీ పక్కన గన్ను పట్టుకున్న పోలీసులు ఎందుకురా? అది సంతోషమా? నిన్నే ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే
వెరైటీస్ గన్ల కోసం మంత్రి సంతోషం సృష్టించిన మత కల్లోలాలు. వామ్మో! రాజకీయ గూండా ఖాళీ హస్తం. లక్ష్మీనగర్ మత కలహాలలో నిజమైన ద్రోహులను ఉరి తీయండి. హలో, మంత్రి సంతోషాన్ని. నమస్కారం అండి. అదిగా ఆ చెమట్లు ఏంటి, ఆ వణుకుడు ఏంటి, ఎవరు ఫోన్ లో? నమ్మకం ఉమ్మేమన్నా పడిందా? అబ్బే లేదురా మాడ. పెద్ద మంత్రి గారు తూ అని ఉమ్మేశారు. మన విషయం ఢిల్లీ దాకా పోయిందంట. కడిగారు, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఏమిటో వీడి బతుకే బాత్రూమ్ అయిపోయింది. అసలు వెరైటీస్ గన్ల సంగతి, దీనికోసం మనం చేసిన గొడవ సంగతి, ఇదంతా పేపర్కి ఎక్కించింది ఎవరు? ఇదిగో బాత్రూమ్ లో ఆలోచించనయ్యో. ఆ పేపర్ పిల్ల స్వాతి పోలీస్ కమిషన్ ఎంటేసుకుని పెద్ద మంత్రిని కలవడానికి ఢిల్లీ పోయిందంట. అది విషయం. ఆ. అది అక్కడ కోత కూసింది, ఇక్కడ రాత రాసింది. ఇదిగో అది ఆడదే అయినా మనందరికీ మొగుడు. ముందే చెబుతున్నా. అది రాసి పారేస్తే నువ్వేమో చార్మినార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ, నేనేమో బిర్లా మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ, ఈ శ్రీపతి బావేమో ట్యాంకు బండి మీద ముంద కిందప్ప అనుకుంటూ, ఇక కాళీబావేమో మిషన్ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సానా యమ్మ సానా అనుకుంటూ తిరగాల్సిందే. గొంతు నరం తెంచుతా, నోరు మూసుకో. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా. జానీ, వెళ్ళు. ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు. ఫిగర్ ను బట్టి రేపో, పవర్ ను బట్టి మడ్రో తెలుసుకో. ఎవరో అనుకున్నా, నువ్వా? సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. కస్సుగా వస్తావా? లేచిపోతావు ఏంటి? బజార్ దానికంటే నీదే పెద్ద లెవలా? వాగుడు ఎక్కువైతే నాలుగు కత్తిరిస్తా. రై, నువ్వెవర్రా? దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా, టెంపరీ కస్టమర్వా? వాళ్ళతో గొడవ లేదు. నా మాట విను, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు వదిలేయ్. ఎవడు వాడు? పరిచయం ఉన్న వాళ్ళ నీ గురించి చెత్తగా వాగాడు. వాడు నీకు ఎవరికే తెలుసా? చెప్పు. గుండా కాళీని గురించి నేను రాసిన ఆర్టికల్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్ళాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళీ. చూశాను. బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఆగండి. ఏమిటి చోటు? ఏరా, నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి. నీ రాతలకు భయపడతాను. నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు? నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి.
ఏం చెయ్యాలి? వద్దు వద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు. ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి. నమస్తే సార్, మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలుడ తీసింది నా బిడ్డ కాదురా, భరతమాతకు. నువ్వు పరువు తీసింది నాకు కాదురా, భరత జాతికి. రేయ్, కత్తి కన్నా కలం గొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను. నేను 1 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలీదు. ఏవో ముఠా తగాదులు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ? వెళ్ళండి. చీకటిని దీపంతో చంపేస్తాం, పాపాన్ని ఎలా చంపగలం? పాపాన్ని చంపాలని పిచ్చి ఆలోచనతో న్యాయం కోసం కోర్టుకెళ్లాను. కానీ అన్యాయం నాకంటే ముందు కోర్టుకెళ్ళింది. ఓడిపోయాను. అనాథగా ఇక్కడికొచ్చాను. ఇక్కడికి అందరం అనాథలుగానే వచ్చాం. కేర్ ఆఫ్ ప్లాట్ఫారం గాడు అంటే నీకు ఉన్నారు. కొందరికి రేషన్ అయిపోయింది, వెళ్ళిపోయారు. అమ్మ సంగతి తెలియదు. ఇంకా ఇప్పుడు నువ్వు ఉన్నావు. నేను ఎలాంటి వాడినో చెప్పే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు. బీడీలు తాగుతాను, జెండా మార్కు బీడి. దేశభక్తి కోసం జెండా మార్కు బీడీ వాసన, జెండా వాసన. అందుకే నాది గబ్బునూరు. వస్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు. నా తర్వాత మీరు ఎలా బ్రతుకుతారని ఆలోచన. ఆ మాట నిజమని నీ ఒక్కగానొక్క కొడుకే నా మీద ఒట్టేసి చెప్పండి. ఒక్కగానొక్క కొడుక? ఎవడ్రా ఎవడ్రా మాట అన్నది? నాకు ఒక్కడేవిడ్రా? ఇద్దరు కొడుకులరా. నువ్వు చిన్నాడివి, ఆ భరత్ గారు పెద్దడు. అంతే. గాలికి దొరికిన నన్ను పెద్ద కొడుకు అన్నావు. చెప్పాల్సిన నిజాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నావు. నిజం చెప్పు. నీ పెద్ద కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పు. నిజం. అది చాలా భయంకరమైందిరా.
తెలుసుకునేటంత వరకు మనసును చంపిస్తుంది, తెలిసిన తర్వాత మనిషిని చంపిస్తుంది. ఆ రెండింటిలో ఏది ప్రమాదం? నాకు తెలిసింది నీకు ప్రమాదం, నీకు తెలిస్తే నాకు ప్రమాదం. నిన్నేదో భయం కప్పేసింది. ఏం జరిగిందో నిజం చెప్పు. రే భరత్, ఈ ప్రపంచంలో మనిషిని రాక్షసులుగా మార్చేవి రెండేరా. ఒకటి డబ్బు, రెండు అధికారం. వీడేమో ఆ శ్రీపతి కూతుర్ని ప్రేమించాడు, దాన్ని మేము వ్యాపారంగా మార్చుకున్నాం. రే, ఆ శ్రీపతి పెద్ద ఆటగాడరా. వాడు ఆడే ఆటలో రేపు నా లక్ష్మీనగర్ కాలనీ అయిపోవచ్చు, లేదా నా జీవితమే పోవచ్చు. నేను ఉండగా ఏది పోదు నాన్న. ఆ వచ్చింది ఎవరు చెప్పు. వద్దురా, ఆవేశం వద్దు. మనం బలహీనలు, బానిసలు, ఓడిపోతాం. అందుకని తల ముంచుకుని భయపడాలా? వాళ్ళ పేర్లు అడ్రస్ చెప్పు. చెప్పు చెప్పు నాన్న. చెప్తాను రా, చెప్తాను. నాకు కొంచెం తల పట్టేసింది, కొంచెం టీ తెప్పించు. బంగారయ్య, నేను మర్డర్స్ చేస్తాను, కానీ మంచి చెడు ఉన్నవాణ్ణి. నాకు నచ్చిందా డబ్బు పారేస్తాను, కొంటాను. నాకు నీ లక్ష్మీనగర్ నచ్చింది, నాకు కావాలి. ఆ సూట్ కేసులో 2 కోట్ల క్యాష్ ఉంది. నీ ముందున్న అగ్రిమెంట్ మీద 2 కోట్లకు చెక్ ఉంది. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. అక్కడ నన్ను నమ్ముకున్న నా జనం ఆగో, శవాన్ని ఎవరు తాగడానికి వీల్లేదు. ఏంట్రా చూస్తున్నారు తమాషా? వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ ఊరేసుకు చచ్చాడు. ఊరేసుకుని చావలేదు, చంపి ఉరి తీశారు. డిసైడ్ చేయడానికి నువ్వెవరో? నీకు చంపబడ్డ మనిషి సరిగ్గా కనపడడం లేదు. బ్రతికున్న దాన్ని నేనెలా కనపడతాను? షటప్. ఆ శవాన్ని దించండి. బంగారయ్య ఉరిపోసుకుంటే నాలుగు బయటకొచ్చేది. ఎవరో చంపి ఇక్కడ వేలాడదీశారు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్నోండి నాకు చెప్తావా? చెప్పకూడదు. 20 ఏళ్ల సర్వీసు. కుర్చీ వేయండి, టీ తెప్పించండి. షుగర్ ఉందా? ఉంటే చెప్పు, చక్కెర కూడా టీ తెస్తాను. 20 ఏళ్ల సర్వీసు. రాసుకో,
ఎవరు రాసుకుంటావు? ఆత్మహత్య రాసుకుంటావా? రాసుకో రాసుకో. కొన్ని పోలీస్ రికార్డు బూతు పుస్తకాలు ఎక్కడ ఉండవు. రాసుకో రాసుకో. ఆవేశపడి లాభమేమిటి? బంగారయ్య మరణానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నా. బాధ వద్దు, మరీ ఓవర్గా టూ మచ్ గా బాధపడకండి. మీరు బాధపడితే థ్యాంక్స్ చెప్పడానికి బంగారయ్య లేచి కూర్చుంటాడు. చెప్పింది చెప్తాడు, మీరు చేస్తారు. వద్దు. మిస్టర్ భరత్, డోంట్ టాక్ టూ మచ్. వాట్ డూ యూ మీన్? డోంట్ టాక్ టూ మచ్? వాట్ డూ యూ టూ మచ్? సే టెల్ మీ. ఎంత? 20 years. 20 years సర్వీస్. బేవర్స్ పనులకి 20 ఏళ్ళ అనుభవం. గుడ్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించండి. అక్కడ చిన్న మాత్రం ఉంటుంది. దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ దెబ్బతితే మనిషి చచ్చిపోతాడు. బాబు, చితికి నిప్పి పెట్టండి. భరత్, రేపు నేను చేస్తే నాకు తలకొరి నువ్వే పెట్టాలరా. అన్నయ్య, చితికి నిప్పండించు. ఇది నాన్న కోరిక. ఆ లక్ష్మీనగర్ని రేపే సొంతం చేసుకుంటాం. అబ్బో, మీసాలు రాగానే సంబరం కాదు, రేపు గొరుక్కునేటప్పుడు బ్లడ్ వస్తుంది, అది చూసుకో. ఏ సౌండ్ పెరిగిందా? నువ్వు చంపినా సరే నేను ఆ సౌండ్ తోనే చెబుతా. ఇదిగో బావా, మొన్న మతాల గొడవప్పుడు ఆ కాలనీ చూడటానికి మేమంతా వెళ్ళావా? అప్పుడు ఏమైంది? వాడే ఆ యంగ్, డైనమిక్, ఎమోషనల్, బ్యూటిఫుల్, పవర్ఫుల్ ఫెలో ఆ భరత్ గారు అడ్డం పడితే తిరిగి వచ్చాం. ఇదిగో బావా, ఒక్కటి మాత్రం నిజం, ఆ భరత్ గారు అక్కడ ఉన్నంతకాలం ఆ కాలనీలో మనం ఎండు గడ్డి కూడా పేకలేం. ఆ తర్వాత నీ ఇష్టం. అన్నయ్య, వాడిని చూడు. వాడే ఆ రోజు నాన్న దగ్గరకు వచ్చింది. ఏంట్రా సనుగుడు? మీ అయ్యను వల్ల కాటికి పంపింది నేనే. ఇప్పుడు మీ ఇద్దరిని మీ అయ్యకు తోడు పంపడానికి వచ్చారు. మీ పీనుగుల బూడిద మా కాళీ గారికి కావాలంట. అది ఒంటికి రాసుకుంటేనే గాని అన్నం నీళ్లు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడే మీ చితికి నిప్పంటిస్తాను. అలాగే, ఆలస్యం ఎందుకు? కానీ హలో, ఎవరు? నాయకులు చేసిన మాలిష్తో బాడీ పెంచిన ఖాళీ నేను భరతన్ రా. ఓ, నువ్వా? నా బూడిద నీ ఒంటికి రాసుకోవాలని నీ వాడను పంపా.
బూడిద రాసుకోవడం నువ్వు సోనం పట్టిన శంభు శంకరుడువా? నీలాంటి గుండాల నాయకులే విగ్రహాలు ఎవరికి వెళ్ళారు. ఇక దేవుడుగా దేవాలయాలు ఎవరికి వెళ్ళకుండా చూడటానికి పట్టుకున్నాను రా. ఓ థ్యాంక్స్, నా గొడ్డలికి పని కల్పించావు. అరే సత్య లోపల ఓ 12 కట్లు కొట్టుకో, నీ శవాన్ని తగలబెట్టడానికి. భరత్, చూసావా, అప్పుడే నీ గొంతు అడుగుతుంది. బలానికి హార్లిక్స్, బోర్నవిటాలు, పాపాలు మర్చిపోవడానికి విస్కీలు, బ్రాందీలు లేవు. నన్ను చంపమని పంపాను, నీ గుండాల బూడిద పంపాను. దాని పలలో కలుపును తాగు. భరత్, నిప్పుని మింగాలని చూస్తున్నావు. నీళ్లలో కలపడానికి కూడా నీ బూడిద మిగలకుండా చేస్తాను. థు, ఒట్టిగుడ్డు కరుపులు ఎక్కువ. రేయ్, నా తండ్రిని చంపిన కసి దాచుకున్న గుండెలు నావి. నీ పాపం ఆకాశానికి అందకుండా, నీ దుర్మార్గం నేనం తక్కకుండా నిలువున నేను. ఏంటయ్యా వాడింత గట్టిగా ఉంది, ఎలా తినాలి? ఏంటి బాబు, ఎలా తినాలి? ఎలా తినాలా? ఇలా తినాలి. సాంబార్ అంటే గుర్తుగా ఉంది, మనుషులు అయితే మనుషులు తాగేదే. అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగాయా బాబు? ఎలా తాగానా? ఏంట్రా కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నావు? నా వ్యాపారం దివాలా చేయాలనా? చంపేస్తాను నిన్ను. ఏదేమంటారండి, మీరు జీతం వేరు కడుపు మీద తిండి పెట్టరు, ఎలా బతకమంటారు? ఎలా బతకాలా? బుర్ర ఉపయోగించి బతకాలరా. మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు బుల్లి సమాధానం చెప్పరా. మళ్ళీ ప్రశ్న? నీ అడుక్కునే బుద్ధి పోనే కదా నువ్వు. వెరీ సింపుల్. రైలు పట్టాల మీద రైలు వెళ్తుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికి ఒక జవాబు. రైలు కింద మనుషులు పడి సాగకుండా గేట్ వేస్తారు. వేసావు చట్నీలో చెయ్యి. అందుకు కాదురా, రైలు వెళ్తున్నప్పుడు గేట్ వేయకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు ఎంత పోతుందని. చెయ్యి, పెట్టి దగ్గర చెయ్యి, చెయ్యి వెధవా. కాకి ముక్కు నలుపు, మరి కోటి అది మరి. నువ్వు నా చేత వెడి చాకరీ చేపిస్తే అదిగో వస్తున్నాడు, నీ చేత రొట్టె చూపిస్తాడు. ఎవడా వాడు? నీ మొగుడు. నువ్వా? ఏరా, ఎన్నిసార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా? ఈసారి నీకు బోడిగుండు కొట్టించబోతే నా పేరు బోడియే కదరా. స్నేహం మధురమైనది. అద్భుతం, అమోఘం. స్నేహం మధురమైంది, బిల్లే బరువైంది. పాత బిల్లు కట్టు, తడిసి మోపడైంది. స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద, పదార్థాలు ముందు, పట్టుదల తరువాత. సరే, ఏం కావాలో చెప్పు. 2/3 టీ, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్, ఒకటి మీడియం పట్టుకురా. నీ బ్యావర్స్ బిల్లుకి ఇన్ని రకాలుండవు, ఏదో ఒకటి చెప్పు. లైటా స్ట్రాంగా? పిచ్చివాడ, స్ట్రాంగ్ గా ఒకటి చెయ్యి, లైట్ గా ఒకటి చెయ్యి, 2 వేరే గ్లాసులో కలుపు, అది మీడియం అవుతుంది. అర్థమైందా? ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది, అమలాపురం బ్లోర్ దగ్గర ఉండాలరా. కాబట్టి బంధం దొరద వంటిది, స్నేహం మధురమైనది. మరి గన్నం బుర్ర వంటిది. తొందరగానే అవతల డబ్బులు అడుగుతాడు. కానివ్వండి. టీ చాలా బాగుంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. బిల్లు కట్టండి. బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థ గతి పుట్టుకొచ్చింది బాబు. పంచదార తీపి మాకు తెలియదులే. చింతపండు పులుపు, వేపకాయ చేదు, అయ్యి బాబు ఉప్పు, ఉప్పే చెప్పు చెప్పే. ఏంటే మళ్ళీ పేట ఊడిపోయింది. తనానండి. ఎక్కడా ఎక్కడా నువ్వు చంపటాన్ని సిద్ధాస్తుంది. నన్ను వేయమంటావా పాపా పిడి? నీ కవితా పిడి చాలక ఈ పిడి కూడా బిగిస్తావరా? నీకు బిగిస్తాను రా దడి. రేయ్, నా భార్యకి ఎవరు పిడి బిగించక్కర్లేదురా, నేనే గ్రైండర్ కొంటాను రా. చూడు భయ్యా, 24 గంటల్లో కాలనీ ఖాళీ చేయమని నోటీసులు పంపారు. చట్టం వాళ్ళకు అనుకూలంగా ఉంది. అంటే మీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీకి అమ్మేశాడు. వాడు పచ్చి మాంసం తినేవాడు, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడో, ఎన్ని బ్రతుకులు అన్యాయం చేశాడో అందరికీ తెలుసు. భరత్ భయ్యా, వాడికి భయపడి మనందరం దిక్కులని వాడడం కావాల్సిందే. మాట్లాడు భయ్యా, మాట్లాడు భయ్యా. మోసం. లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరున కాకుండా మీ పేరును రాయించుకుంటారా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. తుపాకీకి తుప్పు పట్టిందేమో చూసుకుంటున్నారా మగడా? అయినా వెరైటీస్ గన్లు బావ పేరుతో ఉంటే ఒకటి, మన పేరుతో ఉంటే ఒకటినా? బావ మాత్రం పరాయోడా? మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా? రేపు గనులు అవుతాం, వెరైటీస్ పడుద్ది, కోట్లు వస్తాయి. కాళీగారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా, ఓట్లని ఎమ్మెల్యేని కొంటాం, నేను సీఎంని. నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని,
ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదం నీ ముందరేసి గన్లు ఎక్కడున్నాయో గుర్తు పెడతాం, తవ్వుకో. నీ ఓపిక బావా. ఆడ తప్పితే చా, బుద్ధ విగ్రహం మీద ఒట్టు. భరత్, చావును వెతుక్కుంటూ వచ్చావా? చచ్చే వాళ్ళు ఎంతమందో లెక్క చూడడానికి వచ్చాను రా. ఏంట్రా కలుస్తా? కలుసరా? ఒక్క బీడీ కలిస్తే నాకు తగ్గుస్తుంది. మనుషుల్ని బీడీల్లో కలిసే నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా సేవ పొందిన నిగనిగలాడుతున్నావు. కలుసరా? శభాష్. ఆహా, ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి మావయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా. నీలాంటి దేశభక్తులను చూసినప్పుడల్లా నాకు రోమాలు లెక్క పడుచుకుంటాయా అబ్బాయా? పగలో పార్టీ, రాత్రిగో పార్టీ, చంకల్లో దూరేవాడివి, అటు ఇటు కానివాడివి, రాజకీయ బృహన్నలవి. నిక్కపడవడానికి నీకు రోమాలు ఎక్కడున్నాయరా? కాళ్ళు నాకడానికి 4 తప్ప. రిగ్గింగులు చేసి వీడు, బెడ్డింగులు మార్చి నువ్వు నాయకులైపోయారు. ఇండియాకు ఒకవైపు హిమాలయ పర్వతం ఉండబట్టే బ్రతికిపోయింది. అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడుగట్టి విదేశాలకు అమ్మేసేవారు జిల్లాల వారు. మురిగ్గొంటను కలిపారు, కంపులేసింది. తేల్చండి, ఆనందించండి. లేచింది కంపు కాదురా, కడుపు మంట. ఆ మంటల్లో మిమ్మల్ని తగిలేసే రోజులు దగ్గర పడ్డాయి. నోటీసులు పంపి లక్ష్మీనగర్ కలిసించడానికి చూస్తారా? అదే జరిగితే నీ చావు నోటీసు అందుకుంటా. సౌండ్ ఓవర్ అయింది, కట్ చేస్తా. చేస్తావా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తున్నా. నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా. బంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నా. బావా, మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవడ పగలగొడుతున్నా. బావా, ఓ బావా, అయిపోయింది. వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు. ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో వాడికి ఇచ్చావు. రోజులు దగ్గర పడ్డాయి. రేపు లక్ష్మీనగర్ లో కాళీమాత ఉత్సవాలు. వాణ్ణి కాళీమాతకు బలిస్తాను. ఏమిటి? కాళీని భరత్ చంపేశాడా అని నెమ్మదిగా అంటాడేవయ్యా నా మగడా. అయిపోయావా సంతోషం? ఫోన్లో 2 ముక్కలు మాట్లాడినైనా మాట్లాడలేదు, అంతిమ సందేశం ఇవ్వలేదు. అప్పుడే వాడు రావటం, నిన్ను పేల్చడం, నువ్వు అయిపోవటం అన్ని ఫోన్లోనే. సంతోషం. అవునయ్యా, ఏందా ఏడుపు? ఇంకా చావలా? చేతిలో గ్లాస్ కింద పడి చప్పుడైందంటే. చావలేదా? చూశావా? సేవ ఆవు నుంచినా ఈగ తగ్గినా ఎంతగా భయపడుతున్నావో నా మగడా. అది నీ పొజిషన్. ఇక్కడ నేను సిగ్గిడిచి బాత్రూమ్ లో కూడా బాడీ గార్డును తీసుకుపోతుండా. చచ్చే రోజు వస్తే ఎవరు మాత్రం ఆపగలరయ్యా? ఆ ఖాళీగాని చంపిన వాడు మనల్ని చంపడానికి గ్యారంటీ ఏమిటి? అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది? సూదిలో దారం, చచ్చిలోడేమో గూండా. వాడి చావును మనం ఉపయోగించుకోవాలి. ఇదిగో, రాజకీయాల్లో పైకి రావాలంటే శవాన్ని కూడా వాడుకోవాలి. చరిత్ర తిప్పు. మొత్తం 50 మంది ప్రజానీకానికి నమస్కారాలు. ఇంతకీ ఇసం ఏందంటే, ఒక పేరు మోసిన గోండాని ఒక విప్లవకారుడు చంపేశాడు. అదే మమ్మల్ని కదిలించింది. ఆ గోండా వల్ల ప్రజానీకం ఎన్ని బాధపడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారో మేము స్వయంగా చూశాం. అందుకే గోండా వ్యతిరేక ఉద్యమం, దాని ద్వారా శాంతి స్థాపన జరపడానికి మేము 4 నడువులు కట్టుకున్నామని ఈ టీవీలో గుండా మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. చనిపోయిన గుండాతో కలిసి మీరు చాలా అరాచకాలు సృష్టించినట్టు పేపర్లో వచ్చింది. ఇదిగో, ఇట్లాంటి ప్రశ్నలు చెప్తారనే మేము ఆడికి పడితే ఆడికి రాము. కోడిగుడ్డు మీద ఈకలు తిరుగుతారు బాబా ఇల్లు. ఇదిగో, నిజం చెప్పాలంటే ఆ పేపర్లో వచ్చినంత పచ్చి అబద్ధం. ప్రజానాయకులైన మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ రౌడీ గారు బతికాడేమో గాని ఆ రౌడీ గారికి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు. భూదోళ మీద ఒట్టు. నువ్వు చెప్పే సంతోషం బావ మన ప్రజలకి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందో గాని మగాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాచకాలు జరిగాయి, ఆడాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాచకాలు జరిగాయి. ఆడ మగ కానాలు అధికారంలోకి వస్తే అన్ని సక్రమంగా ఉంటాయన్న ఆశతోనే నేను మనాల పక్కన చేరా. నువ్వెన్నన్నా చెప్పు, మేము ఒకటే. ఏం బావా? అదిగో వాళ్ళు ఒప్పుకున్నారు. రౌడీ చనిపోయిన దగ్గర నుంచి మీ వెంట పోలీసులను పెట్టుకు తిరుగుతున్నారు. ఆ విప్లవకారు మిమ్మల్ని కూడా చంపుతాడని భయమా? మాకిందయ్య భయం, బలేవడులు పో. పోలీసులుండేది మమ్మల్ని కాపాడటానికి కాదు, దేశంలో శాంతి భద్రతల్ని కాపాడటానికి.
ఏది నీ పక్కనుండా? ఇదిగో తారు డబ్బాలో నల్ల పూసలు వెతకడం అంటే ఇదే అబ్బాయా. ఇదిగో సంతోషం బావా, నేను ఇందాకే చెప్పాగా కోడిగుడ్డు ఈకలు నువ్వులే పద బావా. ప్రజాసేవకు ఏలైంది మైకు చేతిలో ఉండగానే సరే. అవును బావా కదా? ఏంటి? నీ ఇష్టం వచ్చిన కర్రీ చేత మైక్ చేతిలో పెట్టు. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నేను చెప్పదలుచుకుంది చేసి చూపించాను. రంగరంగ వైభవంగా సర్వాంగ సుందరంగా సింగారించాల్సిన నా తల్లి భరతమాత అంగంగాన్ని అంగట్లో అమ్ముతున్న నరరూప రాక్షసుల్ని చంపాను. ఉరి తీస్తారా? త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వరగా పెరిగిపోయి మళ్ళీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళను చంపేస్తాను. నాకు ఏ శిక్ష అయినా ఒకటి. ఇప్పుడే అందిన వార్త. అధికార పార్టీ మంత్రి శ్రీ సంతోషాన్ని, ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీ ఆవులయ్యను, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీపతిని, గూండా కాళీని చంపిన నేరానికి భరత్ కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టులో ఈ రోజు తీర్పు చెప్పారు. చచ్చిన వాళ్లలో నన్ను లెక్కేసి వాడికి ఉరిశిక్ష వేశారు. పవరు పర్సనాలిటీ ఉన్నవాణ్ణి నన్నెవర్రా చంపేది? నేను రాచపీనుగా ఒంటరిగా పోను. భరత్, నీ చావు చట్టం అమలు చేసే ఉరితో కాదు, నా రివాల్వర్తో. భరత్, నిన్ను ఉరిదీసే తేదీ డిసైడ్ చేశారు. ఉరితాళ్లంత స్పీడ్గా టేబుల్స్ మీద ఫైల్స్ కదిలితే ఎంత బాగుండేది నా దేశం. భరత్, నీ చివరి కోరుకుంటే చెప్పు. నిజంగా తీరుస్తారా? ఇదిగో, ఈ 4 గోళ్ల మధ్య చావటం నాకు ఇష్టం లేదు. ఇరుకు, ఊపిరాడదు. భగత్ సింగ్ మైదానంలో ఉరి తీయండి, చూస్తారు అందరూ. కనీసం చావులోనైనా నాకు స్వాతంత్రం ఇవ్వండి. జైల్లో ఫోన్ ఉందా? ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. భగత్ సింగ్ మైదానం ఈ దేశంలో విప్లవం శంఖానాదం చేసిన పవిత్ర స్థలం. సార్, భరతం చుట్టానికి ఎవరో వచ్చారు, రమ్మను. ఎంత ముసల్దాని అయిపోయావమ్మా.
ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక తల్లడిల్లిపోయాను. నీ ఆచూకీ తెలుసుకునేసరికి అన్నీ తెంచుకుని వెళ్ళిపోతున్నావేరా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ దేశంలో పుట్టినందుకు ఏదో ఒకనాడు ఆకలి మంటలతోనూ, కులాల కొట్లాటల్లోనూ, మతాల కుమ్ములాటల్లోనూ, ఎన్నికల బాంబుదాడుల్లోనూ కుక్క చావు చావాల్సిందే. నేను అలా చావడం లేదమ్మా. చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్నా ఈ దేశానికి ప్రాణం పోయటానికి నా ప్రాణం ధరబోస్తున్నానమ్మా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే గదిలో బాంబు కేసులో అరెస్ట్ అయిన మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చాను. అప్పుడు నువ్వు నా కడుపులో ఉన్నావురా. అరే, నిజంగానా? నేను ఇక్కడికి 2వ సారి వచ్చానా? అయితే నాకు ఇది కలిసి వచ్చిన చేయలేనమాట. చావుని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావురా. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. నా బిడ్డ చావులో ఉత్సాహం ఉంది, దేశభక్తి ఉంది. వచ్చే జన్మలో కూడా నువ్వే నా బిడ్డగా పుట్టాలిరా. ఈసారి నేను ఆడపిల్లగా పుడతానమ్మా. 45 ఏళ్ల స్వరాజ్యంలో విజయం సాధించింది ఒక్క సారావజ్యం. అది చేసింది ఒక ఆడదే. అందుకే వచ్చే జన్మలో నేను ఆడదానిగా పుట్టి మగాళ్ళు సాధించలేంది ఆడపిల్లగా పుట్టి సాధించాలని ఉందమ్మా. నీ చివరి క్షణాల్లోనైనా నీ దగ్గరే ఉండాలనుందిరా. ఓ పని చేయమ్మా, పెద్ద బండరాయి తీసుకుని జైలు నెత్తి మీద వేయి. నువ్వు జైల్లో పెడతారా? నాకు దగ్గరగా ఉండొచ్చు. బాబు, అమ్మా, రేపు నా గురి వేస్తారు, నా శవాన్ని నీకు అప్పగిస్తారు. నాకు తలకు నువ్వు పెడతావు కదా అమ్మా. తాతయ్య చితికి నేను నిప్పర్పించలేదు, నీకు కోపంగా లేదు అమ్మా. చిన్నప్పుడు చదువుకోవడానికి దీపం వెలిగించా. ఇప్పుడు నా చితం నువ్వు వెలిగిస్తే ఆ మంటల్లో చాలా మంది చదువుకుంటారమ్మా ప్రపంచాన్ని గురించి. తాతగారు అక్కడ కలిస్తే ఏం చెప్పమంటావమ్మా? చెప్పడానికే ఉంది బాబు. నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పు. మన వంశం నీతోనే అంతరించిపోతుందని చెప్పు. కాబోయే కోడలి కోసం చేయించిన మంగళసూత్రం మీ అమ్మ కొంగునే ఉందని చెప్పరా. ఈ అమ్మాయి పేరు స్వాతి, పేపర్ పులి. జీవితంలో ఏ సుఖానికి సౌభాగ్యానికి నోచుకుని దాన్ని ఏమని ఆశీర్వదించనమ్మా. 10 కాలాల పాటు పశువు కుంకాలతో చల్లగా వర్తిల్లు. వద్దులేదే, ఈ ఉరికమ్మమే అడ్డొచ్చింది. నన్ను పెంచిన తండ్రి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ చేసేవాడు. స్వాతి, మా అమ్మ తనకు కాబోయే కోడల కోసం ఈ తాళిబొట్టు చేయించి పెట్టుకుంది. పాపం మా అమ్మ కొరికి తీరకుండా నీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ కోడలిగా ఒక్కరోజు ఉంటావా?
ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? వీళ్ళు ఎలా ఉరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా? చూడండి, బాగా చూడండి. ఇప్పుడు నాకు ముసిగేస్తారు, తాడు తగిలిస్తారు. ఈ తలారి సోదరుడు ఒకే ఒక గుంజు కసక్కును గుంజుతాడు, అంతే. నాలుగు ఇలా బయటకు వస్తుంది, కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి, మెడ ఇలా వేలాడుతుంది. ఫినిష్. నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలి బిగించి ఆవేశపడతారు. న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను, మనకెందుకు లేని వేదాంతం పలుకుతూ కొంపలు కడతారు. పెళ్ళాలు కూటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తెల్లారిపోతుంది. అంతేగాని వీడిని ఎందుకు ఉరి తీస్తున్నారు, వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసులో పుట్టదు. అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి. అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస, ఇప్పుడు నల్లవాడికి బానిస. దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్నా అది ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణ మన అధినాయక జయ హే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. అది అద్గది పుణ్యభూమి నాది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పెళ్ళాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళ్ళను పట్టుకుని నిలదీసి అడిగారా? ఓహో, దమ్ము లేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది. మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి దప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న దారి తప్పిన నాలాంటి సోదరులను చూసైనా మీ పీకు గుండెల్లో ధైర్యం పుట్టదు. అడుగడుగున ఆకలి, అవినీతి, దరిద్రం, దౌర్జన్యం, నిరుద్యోగం విలయతాండం చేస్తుందా 47 సంవత్సరాల స్వరాజ్యంలో మనకెందుకు ఈ గతి పట్టింది? ఎందుకు మనం పందుల్లా, కుక్కల్లా, నక్కల్లా, పశువుల్లా హీరాతిహీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి బుర్రంలో ఆలోచన పుట్టదు. అంతా విధి, కర్మ, నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు. నూతులోని కప్పల్లా, ముద్దురాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే అని రాని చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు, ముద్ద రేస్తారు. 5 సంవత్సరాలు బొటరు వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు. ఏమిటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్, నేను క్రిస్టియన్, నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజనుని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఎక్కడ నీ పుణ్యభూమి, ఎక్కడ నీ దేశం? 1వ క్లాసు పిల్లవాడు చదువుతాడు. నన్నయ బ్రాహ్మణ కులమన పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, అంబేద్కర్ హరిజనుడు. ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుయ్యమని? ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు. పొరపాటుని మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక. ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు, ఫినిష్. ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు, మీదెక్కి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్ ఫలోమని పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఒకరికొకరు నలుక్కుని చేస్తారు. జయ హే పుణ్యభూమి నా దేశం. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా, తగలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా 47 ఏళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం తగలబెట్టుకున్నదే ఎక్కువ. ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు? మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి, మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి, మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి. ఎవరికి లేని తొల జల వీడికెందుకు నవ్వుకుంటున్నారా? అయితే నవ్వండి, బాగా నవ్వండి, నవ్వండి. చీవల్లా దోవల్లా బతుకుతూ నలిగి 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 చావండి. నాకు ఈ జీవితం వద్దు. బ్రదర్ లాగించు, నీకు భోజనం టైం అయింది, నాకు చచ్చే టైం అయింది. పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం అయింది. లాగించు బ్రదర్, లాగించు. ఆపండి. చంపబడ్డవాడు దేశద్రోహులని స్వాతి సాక్ష్యాలతో నిరూపించింది. రాష్ట్రపతి అతని ఉరిశిక్షను రద్దు చేశారు. స్టాప్ ఇట్.
విప్లవం అరుణోదయం లాంటిది. అది అస్తమించదు. ప్రతి విప్లవ వీరుడి గుండె నుండి కారిన ఒక్కొక్క నెత్తురు చుక్క ఈ దేశానికి ఒక్కొక్క